బాబు బాబు కేశవ్ బాబు కేశవ్ బాబు కేశవ్ బాబు ఏంటి బాబు అలా అర్చావు? అయ్యో ఎవడ్రా ఎవడ్రా ఎంత పని చేసింది? బాబు ఇంత ఘోరం జరిగిపోయింది బాబు. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను బాబు. మాట్లాడాడు బాబు 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 రేయ్ కేశవా రేయ్ పని చేసావు నాన్న. ఏమైంది బాబు? కేశవ లే నాన్న లే, నాతో మాట్లాడు నాన్న. బాబు కేశవ బాబు కేశవ నోర్మీరా. కేశవ కేశవ ఏం జరిగింది మావయ్య? బాబా ఏం జరిగింది? కేశవని ఈ నీచుడు చంపేశాడు. అయ్యో బాబా కేశవ బాబా నేనే చేయలేదు. కేశవ బాబును కాపాడడానికి కత్తి తీశారు బాబా. కేశవ నా బావని చెప్పి నిన్ను నేను వదిలిపెట్టను రా. కేశవ లే లే బాబు మాట్లాడు బాబు. కేశవ బాబు లే బాబు. కేశవ వదిలిపెట్టరా కేశవ నిజం చెప్పలే చెప్పు. కేశవ్ ఏంటి ఇంకా రాలేదు? ఈ పాటికి వచ్చేయాలి కదా. ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే ఏదోలా ఉంది. ఒకసారి కేశవ్కి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కుందాం. త్రిదేవ్ గారు ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? చెప్పరా త్రిదేవ్. అక్క అక్క ఏంట్రా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఘోరం జరిగిపోయింది అక్క. ఘోరం జరిగిపోయిందా? కొంప తీసి ఆ శ్రీవల్లిని పైకి పంపించేశావా? అది కాదక్క. అక్క మనకే ఘోరం జరిగిందక్క. ఏంట్రా నువ్వు అనేది? బావా 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 బావకి బావ మనకి లేడక్క. రే ఏం మాట్లాడుతున్నావురా? కేశవ లేడు అంటే అర్థం ఏంటి? అక్క ఆ లడ్డుగాడు బావ మీద పగ సాధించాడక్క. మా అక్క బావలకి కోర్టు నోటీస్ పంపిస్తావా అని బావ దగ్గరకు వచ్చి కత్తితో పొడిచి చంపేశాడక్క. ఏంట్రా నువ్వు అనేది? కేశవ చనిపోవడం ఏంట్రా? అవునక్క. అక్క 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 సార్, మీ అబ్బాయి కేశవ్ అని చెప్పి నిందితుడిని అరెస్ట్ చేశాం. మీరు కూడా సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. మిమ్మల్ని కూడా మేము విచారించాలి. మీరు కొడుకు చనిపోయిన బాధలో ఉన్నారని ఇప్పటి వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేశాం. కానీ మేము మా రిపోర్ట్ని ఫైల్ చేయాలి కదా. చెప్పండి సార్, అసలు అక్కడ ఏం జరిగింది? మీరేం చూశారు? క్లియర్గా చెప్పండి. నిందితుడు కూడా మీ ఇంట్లో మనిషి అంటున్నారు. కాదు, అతను నా ఇంట్లో మనిషి కాదు. నాకు నా భార్య మీద ఉన్న ప్రేమ వల్ల ఎవరో అనాథను తన తమ్ముడని చెప్తే వాణ్ణి నా ఇంట్లోకి తీసుకొచ్చి సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకున్నాను. వాడెంత
ఎంతో మంచివాడని నమ్మాను. నమ్మకంగా ఉంటూనే నా ప్రాణానికి ప్రాణమైన నా కేశవుని అన్యాయంగా చంపేశాడు. అప్పటికీ కేశవ నాకు చెబుతూనే ఉన్నాడు, నాన్న అతను కావాలనే నా మీద కాఫీ పోశాడు, మేమంటే తనకి ఇష్టం లేదని. నా కొడుకు ఎంత చెప్తున్నా నేను తన మాట వినిపించుకోలేదు. పైగా నేను ఈ దుర్మార్గుణ్ణి సమర్థించాను. వాడికి నా ఆస్తిలో వాటా కూడా రాశాను. నేను అలా చేసినందుకు నా మీద కోపంతో నా కొడుకు కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయారు సార్. కేశవికి ఫోన్ చేసి ఈరోజు సమస్యకి ముగింపు పలుకుతానంటూ కోపంగా వెళ్ళిపోయాడు. నేనెంత చెప్పినా నా మాట వినలేదు. వినకుండా కేశవ దగ్గరికి వెళ్ళాడు. కేశవ్ కూడా కోపంలో ఉన్నాడు కాబట్టి ఏం జరుగుతుందో అన్న భయంతో నేను కూడా వెనకాలే వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి ఈ లడ్డూగాడు నా కేశవ్ని కత్తితో పొడుస్తున్నాడు. అది నేను కళ్ళారా చూశాను ఇన్స్పెక్టర్. వీడి గురించి నా కొడుకు చెప్పిందంత నిజమని అప్పుడు తెలిసింది. వీడెంత దుర్మార్గుడు, వీడి నిజస్వరూపమేంటో అప్పుడే నాకు అర్థమైంది. మీ అబ్బాయిని అతను చంపడం మీరు ప్రత్యక్షంగా చూశారన్నమాట. మీరే ఐ విట్నెస్. అవును ఇన్స్పెక్టర్ గారు, కోర్టుకొచ్చి సాక్ష్యం కూడా చెప్తాను. ఇలాంటి వాడిని అస్సలు విడిచిపెట్టకూడదు, కఠినంగా శిక్షించాలి. అది మేము చూసుకుంటాం సార్. సంఘటన జరిగిన ప్లేస్లో మీ అల్లుడు గారు కూడా ఉన్నట్టున్నారు. నేను వెళ్ళిన తర్వాత అతను అక్కడికి వచ్చాడు. మీ అల్లుడు గారు ఆ టైంలో అక్కడికి ఎందుకు వచ్చారు? నేనే రమ్మన్నాను. ఈ లడ్డు కేశవ్ దగ్గరికి వెళ్తున్న విషయం తెలిసి అక్కడ ఏ గొడవ జరగకుండా ఆపమని పంపించాను. ఓకే, మేము కూడా చనిపోయిన కేశవ్ గారి ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చేసాం. మీరు చెప్పినట్టే అతనికి చివరి కాల్ వచ్చింది ఈ లడ్డు ఫోన్ నుంచే. సంఘటనా స్థలంలో దొరికిన కత్తిని ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపాం. ఇంకా రిపోర్ట్ రాలేదు. మీరు ఐ విట్నెస్ అని చెప్పాక రిపోర్ట్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లడ్డుని మర్డర్ చేసినట్టు ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. నా ఇన్వెస్టిగేషన్ ఇంతటితో కంప్లీట్ అయిపోయినట్టే. నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తాను. ఓకే సార్, మీరు చెప్పినట్టుగా నేను స్టేట్మెంట్ రాస్తున్నాను. దాని మీద సైన్ చేసి వెళ్ళండి. అలాగేనండి. సార్, ఇక్కడ సైన్ చేయండి. ఇక మీరు వెళ్ళొచ్చు సార్. అలాగే ఇన్స్పెక్టర్. బావా, నిజం చెప్తున్నాను బావా, నాకేం తెలీదు బావా.